నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. తాజాగా చూస్తే తెలుగుదేశం జనసేనల పొత్తు ఇప్పటికే ఖరారు కాగా తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లుగా అయితే మాత్రం ఒక సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి తెలుగుదేశం జనసేనల పొత్తులో బీజేపీ కలిస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంది? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. మరి 2018లో ఇదే బీజేపీని ఎన్డీఏ భాగస్వామ్యాన్ని కాదనుకుని బయటకు వచ్చేసింది తెలుగుదేశం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెద్దగా కలిసిన సందర్భాలు కానీ ఏమీ లేవు. కానీ ఈ ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం జనసేనల పొత్తు ఒకవైపు ఉండగా బీజేపీ కూడా ఈ పొత్తులో కలవబోతున్నట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన, అసలు ఇది మరి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? ఇది అంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, కానీ నాకైతే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకు అంటే దానికి ఒక రీజనింగ్ కూడా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షం, ఆయన పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు ఎన్డీఏ మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ తోటి తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నది అంటే అర్థం ఏంటి? అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి పోటీ చేయటం నాకైతే పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. ఇంకొకటి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఇంతకు మించి ఆప్షన్ లేదు, ఇంతకు మించి బెటర్ ఆప్షన్ అనేది వాళ్ళకి కనపడలేదు. భారతీయ జనతా పార్టీ అసలు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతుంది అందరికీ కూడా. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అంటే బిట్టర్ ఎనిమీగా, తెలుగుదేశం పార్టీకి బిట్టర్ ఎనిమీ లాగా ఎందుకు చిత్రీకరించబడింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎనిమాసిటీ లేదు. తెలుగుదేశం అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ రోజున చంద్రబాబు నాయుడు బీజేపీని కామెంట్ చేయలేదు. కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సోము వీర్రాజుని అధ్యక్షుడిగా చేశారో, సోము వీర్రాజుని ఎమ్మెల్సీని చేసింది చంద్రబాబు నాయుడు. అటువంటి విషయాలు కూడా ఆయన గుర్తుపెట్టుకోకుండా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేసేలాగా ఆయన ప్రవర్తించాడు. ఆయన చేసిన ప్రవర్తనకి జీవీఎల్ నరసింహారావు అనే అతను సహకరించాడు. ఈ ఇద్దరు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటానికి అటు ఇటు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడిని రెండు మాటలు అనేంత సాహసం వాళ్ళు చేస్తూ వచ్చారు. దాంతో ఏమైంది అంటే రాష్ట్రంలో బీజేపీకి తెలుగుదేశానికి పడట్లేదు అనే ఒక సిద్ధాంతం వచ్చేసింది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సోము వీర్రాజు అండ్ జీవీఎల్ నరసింహారావు. అంతే తప్ప మీరు క్లియర్ కట్గా గమనించండి, బీజేపీలో ఏ నాయకుడు కూడా ఈ జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజులాగా తెలుగుదేశాన్ని విమర్శించలేదు. కానీ ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే, ఎప్పుడైతే 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా స్థానంలో ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఆ సందర్భంలో అమిత్ షా కూడా ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి తెలుగుదేశం బయటకు వచ్చాక చంద్రబాబుకి శాశ్వతంగా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఈ స్థాయిలో నాశనం అయిపోతూ ఉంటే, ఒక ఆర్థిక సంక్షోభం స్థితికి వచ్చేస్తూ ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ రోజు దీని మీద కామెంట్ చేయలేదు, ఎక్కడా చర్యలు చేపట్టలేదు. అలాంటిది ఈ రోజున ఏ విధంగా కలుస్తారు అన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారు. మీరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా రాలేదు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు, ప్యాకేజీ కూడా ఇవ్వలేదు, ప్యాకేజీకి కూడా కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ లోపల ఎన్నికలు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత
మరి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు మీద కోపంతో అధికారికంగా ఎక్కడా చెప్పలేదు కానీ అనధికారికంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకనే జగన్మోహన్ రెడ్డికి అంత భారీ మెజారిటీ వచ్చింది. లేకపోతే ఆయన ఏదో 90 సీట్ల దగ్గర 100 సీట్ల దగ్గర ఆగి ఉండేవాడు. ఇది మొత్తం కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి ఓట్ పర్సంటేజ్ ఎక్కువ తగ్గలేదు. సీట్లు పోయినాయి, మొత్తం అన్ని సీట్లు పోయినాయి. తక్కువ తేడాతోటి వైసీపీ గెలిచినవే 44 సీట్లు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ పెద్ద ప్రజల్లో మార్పు రాలే. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, కానీ మొత్తం టోటల్గా మారలేదు. ఈ పరిస్థితి కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమైనా చేసిందా అనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ పెద్ద జీరో. అంటే భారతీయ జనతా పార్టీ లిప్ సింపతి తప్ప ప్రాక్టికల్గా ఏం చేయలేదు. అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీని డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. ఏ రోజున కూడా బీజేపీని బతిన్లాడలే, కేంద్రంలో ఉన్న బీజేపీని బతిన్లాడలే. నా రాష్ట్రం హక్కు, నాకు ఇది ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు అన్న పదమన్నా మీరు విన్నారా? లేదు, ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతుడైపోయి వాళ్ళ మీద పడి, వాళ్ళ కాళ్ళ మీద పడి మొత్తం రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీలు 2. 1 తన వ్యక్తిగత కేసులు మళ్ళీ రాకుండా చూసుకోవటం, 2 రాష్ట్రానికి అప్పులు కావటం. ఈ 2 పనులు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ చేయలేదు. పోలవరం మీద అడిగినా కానీ ఏం చేస్తామన్నా, అది కేంద్ర ప్రాజెక్ట్ అన్నా, కేంద్రం డబ్బులు ఇస్తే తప్ప నేను ఇవ్వలేనన్నా అని చెప్పిన నిస్సహాయ ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపలేదు అంటారు మీరు. భారతీయ జనతా పార్టీ ఇది ఫెడరల్ సిస్టమ్ అండి. ఫెడరల్ సిస్టంలో కేంద్రానికి కొన్ని లిమిటెడ్ అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి, కాంకరెంట్ లిస్టులో కొన్ని ఉంటాయి. ఒకదాంట్లో ఒకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది ఓవరాల్ ఇంపాక్ట్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది తప్ప రోజువారీ ఖర్చుల్ని కేంద్రం నియంత్రించలేదు. జగన్మోహన్ రెడ్డి బరి తెగించి ఖర్చు పెడుతుంటే కేంద్రం మాత్రం ఏం చేయగలుగుతుంది? అందువల్ల ఈ టైప్ ఆఫ్ ఇది ప్రజల్లో బాగా ప్రబలిపోవటానికి కారణం కూడా ఇదే, ఇటువంటి నిర్ణయాల వల్లే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, వాటిని తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ తప్పుని ఆపలేదు ఎందుకు అని బీజేపీని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. తప్పును ఆపాలి కదా అంటే తప్పు చేసిన వాడేది తప్ప, తప్పు ఆపలేని వాడేది తప్ప అనేది చూసుకుంటే, అంత ముందర కూడా కోవిడ్ టైంలో ఓ టాస్క్ ఫోర్స్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడిని పిలిచి నరేంద్ర మోడీ ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. అంటే నరేంద్ర మోడీకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, జాతీయ రాజకీయాలు. చంద్రబాబు నాయుడు పక్కన లేకపోతే ఎట్లా ఉంటుంది. మీరు ఒక విషయం గమనించండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు పక్కన లేని పరిస్థితి చూసినప్పుడు నేషనల్ వైడ్గా కూడా భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన వాతావరణం ఉండేదో ఇప్పుడు, అంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాలేదు, కంప్లీట్గా రాలేదు, కానీ నితీష్ కుమార్ అయితే వచ్చేసాడు. వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత పరిస్థితి మీరు అంచనా వేసి మీరే చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడా, అంటే చంద్రబాబు నాయుడు మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి సంబంధించిన నాయకుడు, నితీష్ కుమారు ఆయన స్థాయిలో ఆయన కూడా ఒక గొప్ప లీడరే. వీళ్ళతోటి బీజేపీ రాంగ్ హ్యాండిలింగ్ చేస్తే వీళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు? ఈ విధమైనవి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం మొదలైంది. ఇది ఎంత దూరం పోతుందో మనం ఇప్పుడే చెప్పలేము. అయితే ఇంకో పక్కన చూస్తే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు వరకు రాష్ట్రంలో కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత, అంటే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నటువంటి భావన ప్రజల్లో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, జనసేనలతో పాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే అది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు? బీజేపీ మీద వ్యతిరేకత లేదండి. బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో కొన్ని రకాల పుకార్లు ఉన్నాయి. కొన్ని రకాల పుకార్లు ఉండటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ
ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీని లీడ్ చేసిన నాయకులు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇటువంటి అభిప్రాయం ఏర్పడ్డది. ఇప్పుడు రామాలయ నిర్మాణము ఇవన్నీ జరిగిన తర్వాత భారతదేశంలో ఇప్పుడు మొత్తం ఎన్నికల వాతావరణం వచ్చేసిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద అంత వ్యతిరేకత కనపట్టలేదు. ఇది లేటెస్ట్గా జరుగుతున్నది. ఈ విధమైన పరిస్థితుల్లో అంటే భారతీయ జనతా పార్టీ మీద కొంతమంది పనిగట్టుకొని వ్యతిరేక ప్రచారం చేసిన వాళ్ళే తప్ప ప్లస్ ఎవరు ప్రచారం చేసింది ఎవరు? బీజేపీ నాయకులే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులే చంద్రబాబు నాయుడు కోపంతో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం వల్ల ప్రజలకు వచ్చిన అభిప్రాయం ఇది. అంతే తప్ప ఇది అవన్నీ కూడా దానికి ఏమి కొలమానం ఏమీ లేదు. మీరు అనొచ్చు ఓట్ల పర్సంటేజ్ తగ్గింది కదా అని. ఓట్ల పర్సంటేజ్ ఒక్కొక్కసారి తగ్గుతుంటుంది, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అదే సమైక్య ఆంధ్రాలో దాదాపు 6 ఎంపీ స్థానాలు గెలిచింది కదా మరి బీజేపీ. అంటే ఈ విధమైన కొన్ని ఇవి ఉన్నాయి. కానీ ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవటానికే తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం ఎంతవరకు ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, దానికి భారతీయ జనతా పార్టీ ఏ విధమైన డైరెక్షన్లో ఉంటుంది అనేది మనం చివరికి వస్తే తప్ప చెప్పలేం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీలోని కొందరు వ్యక్తుల వ్యక్తిగత స్వార్థం వల్ల ఇరు పార్టీల మధ్యన అయితే గనక ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేదంటే గ్యాప్ అన్నటువంటిది ఏర్పడ్డది తప్పితే వాస్తవాలు మాత్రం ప్రజలకి స్పష్టమవుతా ఉన్నాయి. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఒకవేళ పొత్తు ఖరారైనట్లయితే గనక ఆ ఉండేటువంటి పరిణామాలు మాత్రం పూర్తిగా అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే మొదటగా చెప్పుకున్నామో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండదు అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు మళ్ళీ పొడిస్తే మాత్రం ఆ అంశమే దానికి ఆపాదించినట్లుగా కనిపిస్తుంది అనేటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.